హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్ హెచ్పి గ్రైండర్ మోటార్ వైండింగ్ అనమాట. మనం ఇది డేటా చూద్దాం ఫ్రెండ్స్. కోర్ లెంత్ 32 mm. ఫ్రెండ్స్, దీని వైండింగ్ డేటా కనెక్షన్ ఇది పార్ట్ 1 ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. ఈ వైండింగ్ వరకు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే కోర్ లెంత్ 32 mm. మనకి అది కనపడవట్లేదు కాబట్టి వైర్తో మనం లెంత్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు 90 mm ఉంది, అంటే 3.5 ఇంచులు ఉందన్నమాట. అవుటర్ ఐడి అంటే రూటర్ సైజు, లోపల అవుటర్ ఐడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఓడి అన్నమాట. ఓడి 6.25 అన్నమాట, అంటే 6 ఉంది. 6 ఇంచుల బాగుందన్నమాట. ఇది కోర్ లెంత్. నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ సైజ్ ఉంటుంది, సైజ్ తీసుకోవాలి. ఇది స్కేల్ లైటింగ్ ప్రాబ్లం, మనం రిఫ్లెక్స్ పడుతుందన్నమాట. దానివల్ల మనం కరెక్ట్గా చూపించలేకపోతున్నాం. లైటింగ్ అనేది అది అల్యూమినియం స్కేల్ కాబట్టి ఇలా పడుతుంది ఫ్రెండ్స్. సైజ్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. 1 to 4 ఫీట్స్లో మనం సైజ్ తీసుకోవాలి. చిన్న కాయలు ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. 1 నుంచి 4, 1 to 4 ఫీట్స్ అనమాట. కోర్కి ఇది అల్యూమినియం వైండింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి సైజు. కొంచెం పేపర్ కంటే ఎక్స్ట్రానే తీసుకోవాలి. చూడొచ్చు నేను ఎంత తీసుకున్నానో. దీన్ని కొసలు సమానంగా పట్టుకొని మనకి సేమ్ ఎలా వస్తుందో అలా మెలుసుకోవాలి. మనం మెలుసుకొని ఈ విధంగా రింగ్ చేసుకొని మళ్ళీ స్లాట్లో కూర్చోబెట్టుకొని సైజ్ సరిపోతుందా లేదా, ఎక్స్ట్రా మళ్ళీ లూజ్ అనిపిస్తే కొంచెం టైట్ వేసుకోవచ్చు. చూడండి, నేను లూజ్ అనిపించింది, కొంచెం టైట్ వేసుకున్నాను. అలా మనం అడ్జస్ట్మెంట్ అనేది సింపుల్గా సైజ్ తీసుకోవచ్చు. మనకి సేమ్ అలానే సెట్ చేసుకోవచ్చు. ఏ మోటార్కైనా సైజ్ తీసుకోవాలంటే సేమ్ అట్లా తీసుకోవచ్చు. ఈ కాపర్ అయితే మనకి పేపర్కి సమానంగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇది అల్యూమినియం కాబట్టి, అందులో మళ్ళీ హెవీ గేజ్ కాబట్టి దీనికి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి సైజు. ఇవి టర్మ్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకనే సైజు కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. లావు గేజ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ సైజు తీసుకోవాల్సి ఉంటుంది. సన్న గేజ్ వచ్చినప్పుడు సమానంగా తీసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, 6 బాగుంది సైజు. 6 బాగుంది. 6 మనకి మిషన్ మీద రాదన్నమాట. 6 మన మిషన్ మీద రాదు, 7.5 వస్తుందన్నమాట. అంటే 1.5 ఇంచు ఎక్స్ట్రా సైజ్ పెట్టి చుట్టాల్సి వస్తుంది. వేరే విధంగా కూడా నేను ట్రై చేశాను, అయినా కూడా సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇదే మిషన్ మీద చుట్టాల్సి వస్తుందన్నమాట. సైజు చాలా తక్కువ ఉంది, అందువలన మనకి వైర్ చుట్టడానికి చాలా టైం కూడా పట్టింది. 2 hours పట్టింది వైర్ చుట్టడానికి కూడా. కానీ లాస్ట్కు మళ్ళీ ఎక్స్ట్రా సైజ్తోనే చుట్టాల్సి వచ్చింది. ఈ కూలర్ టైప్ మెలకలు దిద్దామన్నా కూడా ఆ విధంగా కూడా రాలే ఫ్రెండ్స్. మళ్ళీ మిషన్ సైజ్ సరిపోలేదు. దాదాపుగా 52 inches వచ్చిందనమాట. మెలకల్లాగా చేద్దామన్నా. ఇది చూడొచ్చు, పెద్దకాయ టర్మ్స్ 110, సెకండ్ కాయలు వచ్చేసి 80 టర్మ్స్.
నెక్స్ట్ కాయిల్ వచ్చేసి 50 టర్మ్స్ అనమాట. ఇది 22 అల్యూమినియం గేజ్ ఫ్రెండ్స్. 22 అల్యూమినియం అనమాట. మనకి వైర్ కూడా కొంచెం లైట్గా హార్డ్ ఉంది. అన్ని టర్మ్స్ ఎక్కాలంటే స్లాట్ సన్నగా ఉంటుంది. అన్ని టర్మ్స్ ఎక్కాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 1 బై 1 మనం ఎలా ఎక్కించాలో ఈ వీడియోలో మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు అసలు ఏ విధంగా ఎక్కిస్తున్నానో మీకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి అల్యూమినియం వైండింగ్, ఎందుకంటే ఎనామిల్ పోకుండా ఎక్కించుకోవాలి. లెంత్ ఇది ఎక్కువైంది, మనం తీసిన లెంత్ సరిపోలేదన్నమాట. అదే తక్కువైందనమాట. మన మిషన్కి ఇది 0 సైజ్ అనమాట. ఈ వెయిట్ వేద్దాం. ఇప్పుడు వెయిట్ వేసి అసలు అల్యూమినియం సెట్ ఎంత వచ్చిందో ఏందో వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్. 70 గ్రామ్స్ వచ్చిందనమాట అల్యూమినియం ఒక సెట్ వెయిట్, రన్నింగ్ సెట్ వెయిట్ 70 గ్రామ్స్ వచ్చింది. అంటే మనకి 280 గ్రామ్స్ టోటల్ రన్నింగ్ వెయిట్ అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, 1 to 4 పిచ్లో అల్యూమినియం చాలా జాగ్రత్తగా మనం కాయిల్ కూర్చోబెట్టాలన్నమాట. చూడండి, నేనైతే వేళ్లతోనే 2 వైపులా సమాంతరంగా కూర్చోబెడుతున్నాను. మీకు కనపడట్లేదని కెమెరా కొంచెం హైట్ లేపటం జరుగుతుంది, చూడండి. వేళ్ళతోనే వేళ్ళు ఉపయోగించి మనం వైండింగ్ చేయాలన్నమాట. మన వేళ్ళతోనే 1 by 1 ఎందుకంటే స్లాట్ సన్నగుంది, గేజ్ లావు ఉంది. ఇవి 2 వైర్లు మడత పడితే కూర్చోవన్నమాట స్లాట్లో. చూడండి, సైజ్ అయితే ఎక్కువ ఉంది, తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఫినిషింగ్ అయితే అంత నీట్గా రాకపోయినా కొంచెం లైట్గా సైజ్ ఎక్కువ అయితే ఏం కాదు, సైజ్ ఎక్కువైనా. ఎందుకంటే ఇవి బాడీ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువైనా కూడా ఏం కాదు. కాబట్టి చూడటానికి అంత నీట్గా ఉండదు. చూడొచ్చు ఫ్రెండ్స్, సెకండ్ కాయిల్ కూడా ఎక్కిస్తున్నాం. 1 to 4, 1 to 6 కాయిల్. ఇలా 4 కాయిల్ ఉంటే 1440 RPM అనమాట. ఇది యామ్స్ 2 యాంప్స్ తీసుకుంటుంది అనమాట. అల్యూమినియం కాబట్టి ఇంకొక 2.3 పాయింట్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీసుకోదు. ఇక చూడొచ్చు 1 to 6 అనమాట. 1 to 6 మనం కాయిలు లెంత్ సరిపోనప్పుడు మనం 2 వైపులా కొంచెం ముందుకని ఒత్తితే గాడికి సమాంతరంగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం 2 వైపులా అటు 2 ఇటు 2 వేళ్లతోని మనం 2 చేతులు ఉపయోగించాల్సి ఉంటుంది వైండింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా చేయాలంటే ఎనామీలు పోకుండా చాలా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఎనామిల్ పోతే టెస్టింగ్లోనే పొగలు వస్తాయి అన్నమాట. అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూడండి నేను ఎలా ఎక్కిస్తున్నాను. చాలా ఓపికగా ఎక్కిస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు 7mm PVC పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ 1 to 4, 1 to 6 గార్లం పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటిలో కూడా మళ్ళీ కాయిల్ ఎక్కుతాయి, స్టార్టింగ్ కాయిల్ ఎక్కుతాయి కాబట్టి మనం గార్లం పేపర్ పెట్టుకోవచ్చు. సార్ నేనైతే మొత్తం మెలక్స్తోనే లాగిచ్చాను. కొంచెం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఆ సెట్లు అనగొట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ కాయిల్ కూర్చోదు, స్టార్టింగ్ కాయిల్ కూర్చోవు అనమాట. ఇది చూడటానికి చిన్న మోటార్ అయినా చాలా రిస్క్తో కూడింది ఇది. ఎందుకంటే స్లాట్ల వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్లాట్ల వల్ల చిన్న స్లాటు
లెంత్ తక్కువ 33 mm 32 mm అంటే మనకి కొన్ని వాటిలో టేబుల్ ఫ్యాన్, వాల్ ఫ్యాన్ వాటికంటే కూడా సేమ్ వాటంతే ఉంటాయి అన్నమాట. 30 mm వాల్ ఫ్యాన్లు ఇట్లా వాటంత కోర్ లెంతే ఉంటుంది. దీనిలో మనం వాటికైతే 34, 33, 32 గేజ్ వస్తాయి, అంతకన్నా ఎక్కువ అయితే రావు. ఇది 22 గేజ్ అనమాట, ఫుల్ హెవీ గేజ్. అంత హెవీ గేజ్ ఈ స్లాట్లో కూర్చోవాలంటే చిన్నగా ఇచ్చాడు ఎల్ఎడ్పిఓలే స్లాట్లు. దానివల్ల 1/1 అట్లా ఎక్కించుకుంటూ పోవాల్సి వస్తుంది. టైం కూడా తీసుకుంటుంది, సెట్ టైం కూడా తీసుకుంటుంది. మినిమం ఒక్క సెట్కి వచ్చేసి 7 నిమిషాలు అట్లా పడుతుంది అనమాట. అదే మామూలుగా ఫ్రీగా ఎక్కితే అదే 7 నిమిషాలు 10 నిమిషాల మోటార్ వైండింగ్ మొత్తం అయిపోద్ది, అంత ఇదిగా ఉంటుంది. చూడవచ్చు, నేను 2 వేళ్లతో సమానంగా స్లాట్లోకి పంపించడం జరుగుతుంది. మీకు కనిపించాలని చెప్పేసి నేను చాలా దగ్గరికి తీశాను అనమాట. మోటార్ కంటే కూడా మీకు వైండింగ్ ఎక్కించేది కనపడాలని చాలా దగ్గరికి తీయటం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు ఇట్లా మనకి ఒక్కొక్కసారి కూర్చోవు, కొన్ని టర్మ్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. దానికి ఏం చేయాలని ముందు నెక్స్ట్ సెట్లో కానీ నెక్స్ట్ సెట్ ఎక్కించినప్పుడు చూపిస్తాను. పేపర్ కొంచెం హార్డ్ కూడా ఎక్కుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఎక్కించుకొని మనం ఫినిషింగ్ అనేది ఎట్లా వచ్చినా అనగొట్టుకోవడం ఫ్రెండ్స్. ఎందుకంటే సైజ్ ఎక్కువ కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఫినిషింగ్ కోసం పట్టించుకోని అవసరం లేదు. స్లాట్ నిండా వస్తాయి వైర్లు చూడండి. 22 గేజ్ 1 to 6లో 50 టర్మ్స్, 1 to 4లో 50 టర్మ్స్, 1 to 6లో 80 టర్మ్స్, 1 to 8లో 110 టర్మ్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం సెట్ ఎక్కించుకోవాలి. ఒక సెట్కి ఇంత టైం పట్టింది కదా, 4 సెట్లు ఎక్కించుకోవాలి. నేనైతే స్కిప్ చేస్తున్నాను, మొత్తం చూపించాలంటే మినిమం 2 hours పడుతుంది. ఇది మోటార్ వైండింగ్ 2 hours వీడియో మనం తీయలేం కాబట్టి ఒక సెట్తో సరిపెట్టి నెక్స్ట్ స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ కాయిల్ చుట్టేది కూడా చూపించట్లా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. స్టార్టింగ్ చుట్టాను, 31 గ్రామ్ వచ్చింది ఫ్రెండ్స్. 31 గ్రామ్ అంటే 124 గ్రామ్స్ వచ్చింది టోటల్గా. సేమ్ ఫిచ్ కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ రన్నింగ్ ఫిచ్ ఎలా ఉందో స్టార్టింగ్ ఫిచ్ కూడా అంతే 1 to 4. చూడొచ్చు ఫ్రెండ్స్, సేమ్ సైజు కూడా మనం తగ్గించడానికి లేదు, సేమ్ సైజు పెట్టాల్సిందే ఉన్నది. మిషన్ మీద అయితే రాదుగా, 0 సైజు అనమాట అది. ఆ 0 సైజుతోనే ఎక్కువైంది, 0 సైజు కూడా చాలా ఎక్కువైంది. ఇక మనం సెట్ చేసుకోవాలంటే ఇక వేరే ఆల్టర్నేట్గా మనం ఏదన్నా మేకులు పెట్టి సెట్ చేసుకోవాలి. మనకి షాపులో అంత ఉండదు కాబట్టి మనం సెట్ చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. చుట్టుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి అంత రిస్క్ మనం తీసుకోదలుచుకోలేదు ఫ్రెండ్స్. చూడొచ్చు 1 to 4 50 టర్మ్స్ ఫ్రెండ్స్, సేమ్ రన్నింగ్ లాగానే ఉంటాయి. కాకపోతే పెద్ద కాయలు ఒక్క టర్మ్స్ మారిపోతాయి. ఫస్ట్ 1 to 4లో 50 టర్మ్స్, 1 to 8లో 80 టర్మ్స్, నెక్స్ట్ 1 to 8లో 120 టర్మ్స్ అనమాట. ఒక 10 టర్మ్సే పెరిగినాయి. సేమ్ గేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 26 అల్యూమినియం. చూడండి, మనకైతే కాయిల్ కూర్చోవట్లేదు, టైట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కించిన వరకు పేపర్ పెట్టుకొని అనగొట్టుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే ఒక ఆక్సా బ్లేడ్, పెద్ద బ్లేడ్లు ఉంటాయి కదా, వాటితో కానీ కింద కొత్తుకుంటే కొద్దిగా ఫ్రీ అవుతుంది.
చూడొచ్చు, నేనైతే స్క్రూ డ్రైవర్తో ఒత్తుతున్నాను. ఒత్తి పేపర్ లేపుతున్నాను. పేపర్ లేపి మళ్ళీ కాయిల్ అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా, అంటే వచ్చేటప్పుడు కూడా మనం సైడ్ వైర్లు వెళితే కట్ అయిపోతాయి. ఆ వైర్లను కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆ పేపర్ తీసేసుకొని మళ్ళీ మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కటింగ్ ప్లేయర్ పెట్టి లాగేస్తే వస్తుంది పేపరు. ఆ పేపర్ కొంచెం టైట్ ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా వైర్లు పడకుండా, కటింగ్ ప్లేయర్ కింద వైర్లు పడకుండా చూసుకోవాలి. కాపర్ అయినా జాయింట్ వేసుకోవచ్చు, అల్యూమినియం కూడా వేసుకోవచ్చు, కానీ అంత స్టాండర్డ్ ఉండదు అల్యూమినియం జాయింట్స్. కాపర్ అంత స్టాండర్డ్ ఉండదు. చూడండి, ఈజీగా ఎక్కిందనమాట. మనకి టైట్ అయిన వైండింగ్ కూడా సింపుల్గా లోపలికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ మనం 7mm పీవీసీ పేపర్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సింపుల్గా ఎక్కించుకోవచ్చు. ఎక్కించుకొని కనెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కనెక్షను నెక్స్ట్ మోటార్ ఫిట్టింగ్, కనెక్షన్లు ఎలా వేయాలి, మోటార్ అసలు ఎట్లా ఫిట్ చేయాలి, ఫ్యాన్ ఏ సైడ్ వస్తుంది, లోపల ఫ్యాన్ వస్తుంది కదా గ్రైండర్ మోటార్కి, ఈ ఫ్యాన్ ఏ సైడ్ వస్తుంది అనేదాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఓన్లీ వైండింగ్ వరకే చూద్దాం. వైండింగ్ ఎలా ఎక్కించాలి ఏంటనే దాని గురించే మనం ఎక్కిద్దాం. 1 to 8 పెద్ద కాయిల్ అనమాట. 120 టర్మ్స్. 120 టర్మ్స్. ఇది కొద్దిగా మామూలుగా ఒక్కటే సింగిల్ గాడీలో కూర్చుంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. 26 గేజ్ కాబట్టి 1/1 కాకపోయినా కొంచెం ఫ్రీగానే ఎక్కుతుంది. ఎందుకంటే సన్న గేజ్ కాబట్టి స్లాట్కి సరిపోని ఉంటుంది. అదే ఇది ఇప్పుడున్న స్లాట్కి 24 23 గేజ్ అయితే కొంచెం ఫ్రీగానే ఉండేది. 22 గేజ్ కావటం వల్ల మనకి టైట్ అయింది ఫ్రెండ్స్. మనం ఇదే డేటాలో కాపర్ వేసుకోవాలంటే ఒక గేజ్ తగ్గించేసుకోవచ్చు. అంటే 23 కాపర్, 27 కాపర్ అనమాట. లేదు 26 కాపర్ అయినా వేసుకోవచ్చు. స్టార్టింగ్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఇదే అల్యూమినియానికి మనం ఆ విధంగా కాపర్ వేసుకోవచ్చు. కాపర్ సేమ్ డేటా, టర్మ్స్ సేమ్. 23లో కాపర్లో అయితే 23, 50 టర్మ్స్, 80 టర్మ్స్, 110 టర్మ్స్ రన్నింగ్. స్టార్టింగు 50 టర్మ్స్, 80 టర్మ్స్, 120 టర్మ్స్, 27 కానీ 26 కానీ కాపర్ వేసుకోవచ్చు. స్టార్టింగ్ ఏది వేసినా ప్రాబ్లం ఏముండదు. గేజ్ అటు ఇటుగా అయినా వేసుకోవచ్చు. గ్రైండర్ మోటార్ ఎప్పుడైనా కాపర్కి అల్యూమినియానికి ఒక గేజీ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మనం అది గమనించుకోవాలి. ఇది అల్యూమినియంలో ఏ గేజ్ వస్తే కాపర్ ఆ గేజ్ వేయాలని ఏం లేదు. తగ్గించేసుకోవాలి ఒక గేజ్, లేదంటే హార్డ్ అవుతుంది, టర్మ్స్ ఎక్కువైతాయి ఫ్రెండ్స్. అది టైట్ అవుతుంది. అల్యూమినియం ఎక్కినంత ఈజీగా కాపర్ ఎక్కదు కాబట్టి మనం ఒక గేజ్ తగ్గించుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కాపర్కి అల్యూమినియానికి సెట్ అవ్వాలంటే ఇప్పుడు సుమారు 24 గేజ్ ఉందనుకోండి,